విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ కేవలం ఒక ప్లేయర్ కాదు, ఒక చరిత్ర. అతని కెప్టెన్సీ ఇండియన్ టీంనే కాదు, టెస్ట్ క్రికెట్నే మార్చేసింది. అప్పటి వరకు టెస్ట్ క్రికెట్ని టీవీలో చూడడానికే ఇష్టపడని జనాల్ని స్టేడియం వరకు రప్పించేలా చేశాడు. అతను ఆడితే రంజీ మ్యాచెస్ కూడా స్టేడియంస్ హౌస్ఫుల్ అయిన రోజులున్నాయి. అది అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్. హీఈస్ ద గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఫర్ ఇండియా. ఏ కండిషన్లో అయినా 20 వికెట్లు తీయగలిగే ఒక స్ట్రాంగెస్ట్ బౌలింగ్ అటాక్ని బిల్డ్ చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగెస్ట్ టీమ్స్ని కూడా వాళ్ళ దేశంలోనే భయపెట్టే స్టేజ్కి తీసుకొచ్చాడు. ఇండియాని పవర్ హౌస్గా తయారు చేశాడు. మిగతా టీమ్స్ మన టీంని స్లెచ్ చేయాలంటే భయపడేవారు. ఎందుకంటే టీంని స్లెచ్ చేయాలంటే ముందు నించున్న విరాట్ కోహ్లీని దాటాలి. అతన్ని దాటడం అసాధ్యం. కోహ్లీ కెప్టెన్సీ ముందు ఇండియా 82 సంవత్సరాలలో 38 ఓవర్సీస్ టెస్టులు విన్ అయింది. కోహ్లీ కెప్టెన్సీలో కేవలం 7 సంవత్సరాలలోనే 16 ఓవర్సీస్ టెస్టులు విన్ అయింది. ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్ర రాస్తే అందులో విరాట్ కోహ్లీ అనే పేరు స్వర్ణ అక్షరాలతో లిఖించబడతాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 5 సంవత్సరాలు ఇండియన్ టీంని టెస్ట్ క్రికెట్లో నెంబర్ 1గా నించోబెట్టాడు. ఇది కేవలం డామినెన్స్ కాదు, ఇట్స్ ఎ స్టేట్మెంట్. థ్యాంక్ యూ విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ విల్ నెవర్ బి సేమ్ వితౌట్ యూ.